దేవుని మహాకృపను బట్టి 19వ రోజు నుండి 20వ రోజులోనికి దేవుడు నడిపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ 20వ రోజులో ప్రవేశించడం అంటే కేవలము దేవుని కృప. మన శక్తో, మన భక్తో, మన బలమో, మన వయస్సో, మనకున్నటువంటి ఆస్తిపాస్తులు కాదు. దేవుని కృపను బట్టి ఈ రాత్రి మనమందరమైన సన్నిధిలో చేరి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు మనము దేవుడు తన బిడ్డలను తృప్తిపరిచే ఎన్ని విషయాలు చెప్పుకున్నాము? మొదటిది, క్షామకాలమున ఆయన తృప్తిపరిచే. రెండవది, ఆయన కృపతో తృప్తిపరిచే దేవుడు. మూడవది, ఆయన క్రియలతో తృప్తిపరిచే దేవుడు. నాలుగవది, మందిరపు మేలుతో తృప్తిపరిచే దేవుడు. ఈ మాట చాలా మందిని కదిలించింది. ప్రియులరా, యూట్యూబ్ ఛానల్లో దాదాపు 216 మంది ఈ వాక్యం చూశారు. అంటే మందిరములో ఏముంది? మేలుంది అని. అందరూ బయట మనోళ్ళు సరిగా చూడట్లే. ఎందుకంటే మన జయరావే కదా, మనమే ఇప్పుడు దాకా విన్నాం కదా అని అందరూ బయట చాలా మంది చూస్తున్నారు. మీరు కూడా యూట్యూబ్లో చూడాలి. చూస్తే దేవుడు మరలా దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడుతాడు. మందిరపు మేలుతో తృప్తిపరిచే దేవుడు. 4 తృప్తుల గురించి ధ్యానించుకున్నాం. ఇంకా 3 తృప్తులు ఉన్నాయి. దేవుడు తన బిడ్డలను తృప్తిపరిచే విధానాల్లో ఇంకా 3 ఉన్నాయి. ఈ రాత్రి చూడండి, కీర్తనలు 103 5వ చరణం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పండి. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. చెప్పాలి ఇప్పుడు అందరూ. మేలుతో మన హృదయములను తృప్తిపరిచే దేవుడు. ఆమేన్. దేనితోనంట? మేలుతో. నువ్వు ఎంత మంచి బలవంతుడివైనా పొద్దస్తమానం కీడు జరుగుతూ ఉంటే నీకు ఆరోగ్యం ఉండదు, నీకు తృప్తి ఉండదు. నీ జీవితంలో మేలు జరుగుతూ ఉంటే ఏముంటుంది? తృప్తి ఉంటుంది. దేవుని యొక్క దాసుడైన దావీదు గారి జీవితంలో ఎన్ని రకాల మేలులు ఉన్నాయో అవన్నీ అనుభవిస్తూ ఉన్నాడు. ఆమేన్ అంటున్నాడు, మేలుతో నీ హృదయమును తృప్తిపరిచే దేవుడు. అద్భుతం అండి, అద్భుతం. బైబిల్ అంతా ధ్యానిస్తే మానవుడి జీవితంలో దేవుడు చేసే మేలు 2 రకాలు. ఆమేన్. ఎన్ని రకాలు? 2 రకాలు. చూడండి, 31వ కీర్తన 19వ చరణములో ఆ 2 రకాల మేళ్ళు గురించి వ్రాయబడ్డాయి. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో. మెట్టుకు 2 రకాల మేలు. మొదటిది దాచి ఉంచిన మేలు, రెండవది సిద్ధపరిచిన. వినగానే 2 ఒకలాగుంటాయో? 2 ఒకటి కాదండి. బాగా జాగ్రత్తగా వినండి వాక్యం. 2 రకాల మేళ్ళు, 2 ఒకటి కాదు. మొదటిదేమో దాచి ఉంచిన మేలు, రెండవది సిద్ధపరిచిన మేలు. దాచి ఉంచిన దానికి సిద్ధపరిచిన దానికి చాలా తేడా ఉంది. బాగా గుర్తుంచుకోవాలి. దాచి ఉంచడం అంటే నీవు ఏదైనా ఒక విలువైనది
నీకిష్టమైన వారికి ఇవ్వడానికి ఏం చేస్తావు? దాన్ని దాచి ఉంచుతావు. పబ్లిక్గా కనపడేటట్టు పెట్టవు, దాచి ఉంచుతావు. రెండవది, సిద్ధపరిచిన మేలు అందరికీ కనపడద్ది. ఆమేన్. బైబిల్లో కూడా మన కొరకు దేవుడు స్థలము సిద్ధపరిచాడు. ఆమేన్. విందు సిద్ధపరిచాడు. ఆమేన్. జీతము చెప్పాలి సిద్ధపరిచాడు. అంతేకాదు మధ్యాకాశములో పెళ్లి విందు సిద్ధపరిచాడు. ఇలా రక్షణను సిద్ధపరిచాడు, చాలా సిద్ధపరిచాడు. ఇవి పబ్లిక్గా కనపడతాయి, అందరి కొరకు ఏర్పాటు చేయబడినవి. కానీ దాచి ఉంచిన మేలు కనపడదు. బాగా అర్థమవుతాడు, చెప్తాను చూడండి. నీకు 4 పిల్లలు అనుకో, వారిలో నీ మాట బాగా వినోడంటే నీకెంతో ఇష్టం. వాడి కొరకు నువ్వేం చేస్తావంటే నువ్వు సిద్ధపరిచినటువంటి ఆహారాన్ని కొంత తీసి వాడి కొరకు దాచిపెడతా. ఇక్కడ ఉంచాం దాన్ని, వాని కొరకే ఏం చేస్తాం దాన్ని. దేవుడు కూడా అంటున్నాడు, తన యందు భయభక్తులు గల వారి నిమిత్తం దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఎవరి కొరకు? తన యందు భయము భక్తి ఉంటే వాని కొరకు ఆయనంట మేలుని ఏం చేస్తాడు? దాచి ఉంచుతాడు. ప్రియులరా, అలా దాచి ఉంచిన మేలు నీ కొరకు దేవుడు, నీ కొరకే దేవుడు దాన్ని దాచి ఉంచి నిన్ను పరీక్షించి ఆ మేలుతో తృప్తిపరుస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. చెప్పండి, మేలులు ఎన్ని రకాలు? వచ్చే సంవత్సరం చదువుతారా? ఇప్పుడేగా చెప్పింది. మేలులు ఎన్ని రకాలు? 2 రకాలు. మొదటిది దాచి ఉంచిన మేలు, రెండోది సిద్ధపరిచిన మేలు. దేవుడు అంటున్నాడు, తన యందు భయభక్తులు గల వారికి దాచి ఉంచుతాడు. ఆమేన్. ఇక మిగిలిన వారందరూ, వీళ్ళందరి కొరకు ఆయన మేలును సిద్ధపరిచాడు. నువ్వు దేవుడంటే బహు భయపడుతూ భక్తితో జీవిస్తున్నావనుకో, నీకేం చేస్తాడంటే దేవుడు ఒక మేలును చెప్పాలి, అది కనబడదు. ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి. అద్భుతమైన మర్మం ఇది. ప్రార్థన చేస్తే కానీ ఇది అర్థం కాదు. ఆమేన్. ఎంత అద్భుతం అంటే, ఈ దేవుడు దాచిపెట్టిన మేలు ఎవరికిచ్చాడో తెలుసా? తన యందు భయభక్తులు కలిగిన వాళ్ళకు కూడా వెంటనే ఇవ్వలా. నీ ఇంట్లోకి పిల్లలందరూ వస్తారు, నేను చెప్పాను ముందే, బాగా నీకు ఇష్టమైన వాడికి కొంత ఏం చేస్తావు? అది అందరు వచ్చినప్పుడు ఇవ్వవు. అందరు వచ్చినప్పుడు అందరికి పెట్టి అయిపోయినాక వాడిని పక్కకి తీసుకెళ్ళి చెప్పాలి. ఇప్పుడు నాకు అమ్మాయి అబ్బాయి ఇద్దరు, నా కుమార్తె కొడుకు కదా, మా అమ్మాయికి మామూలు పెడతాం, వాడిని పక్కకి తీసుకెళ్ళి పెడతాం. ఎందుకని? వాడంటే ఇష్టమా అని. గమనించండి, అలా దాచి ఉంచింది ఎదురుగా కనబడదు, వెంటనే కనబడదు, అందరికి కనబడేది. చదవాలి వాక్యం, తన యందు చెప్పాలి భయభక్తులు కలిగిన వాళ్ళకే దేవుడు ఏం చేస్తాడు? మేలును దాచి ఉంచాడు. జాగ్రత్తగా వినండి ప్రియులారా, ఆ భయము భక్తి ఉన్న వాళ్ళకే పరీక్షలు వచ్చాయి బైబిల్లో. యోబు గారిని గురించి రాయబడిన 4 లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే, దేవుని యందు చెప్పాలి యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు దేవుని యందు. అందుకని ఆయనకు దేవుడు మేలు ఏం చేశాడు చెప్పాలి? ముందు కనపడలా. ఆమేన్. ముందుగా కనబడలా, కంటికి, చెవికి, హృదయానికి అర్థం కాల. ఏంది? నువ్వేమన్నా పాపం చేసావేమో. యోబు స్నేహితులు వచ్చి అంటున్నారు, నీ పిల్లలు ఏమన్నా పాపం చేశారేమోనయ్యా, అందుకే నీకు ఈ గతి.
జనాలకి ఎట్లుంటారంటే, అటు పడ్డా నేను నా మందిరానికి వస్తూ చట్టంలో నుంచి ఒక గ్యాద్ వచ్చి తగిలితే పడ్డా. నేను కూడా మనిషినేగా, పడితే ఏమంటారో తెలుసా, ప్రార్థన చేసి ఆయన బట్ట మీద అయితే ఎవడు పడాలా అమ్మా, ఎవడైనా పడతాం. అట్లుంటారు జనాలు. యోబుకు 3 స్నేహితులు ఉన్నారు. యోబు భక్తిపరుడు కదా, ఆయనకు కూడా 3. వాళ్ళల్లో ఒక ఆయన వచ్చి అంటుండు, నువ్వేమన్నా పాపం చేశావు, నీ పిల్లలు ఏమన్నా పాపం చేశారు. పాపం ఆయన పిల్లలు పాపం చేయలా చెప్పాలి. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో అలా వెళుతూ ఉంటే, ఒకడు త్రోవ పక్కన గుడ్డోడు కూర్చొని ఉన్నాడు. ఎవరు? గుడ్డోడు, కళ్ళు లేనోడు కూర్చొని ఉంటే శిష్యులు అంటున్నారు, ప్రభువా, ఈడు గుడ్డివాడై పుట్టడానికి ఈడు పాపం చేశాడా చెప్పాలి. వీణ్ణి మీరు బాగా అర్థం చేసుకోవాలా. ఎప్పటి నుంచి గుడ్డోడు అమ్మా? పుట్టుకతోనే. మరి ఎప్పుడు పాపం చేస్తే గుడ్డోడయిండు? సగంతరాన గుడ్డోడైతే ఈడేమన్నా పాపం చేశాడా అని అనాలి. అసలు పుట్టింది ఎప్పుడు? పుట్టకతోటి గుడితనము, ఇంకెప్పుడు పాపం చేస్తా. మనుషులు ఎట్లుంటారు. అందుకనే పదే చెబుతా, మనుషులు ఇచ్చే సర్టిఫికెట్లు మనకు చల్లనే చెప్పాలి, చల్లనే పనికి రానే. ఆయన దగ్గర సర్టిఫికెట్ పొందుకుందాం. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. ఎవరి సర్టిఫికెట్ చెల్లిద్ది? మా ఆయన నువ్వు మంచి అనుభవం సర్టిఫికెట్ ఇచ్చిండయ్యా అని యేసు ప్రభుకి అడిగి పోయావనుకో, అమ్మా నీ గ్రంథం ఉంది, గ్రంథం చూడాలి నీ సంగతి. మీ ఆయన ఇచ్చే సర్టిఫికెట్ చెల్లదు. కాబట్టి దేవుని యందు భయభక్తులున్న వాళ్ళ కొరకు దేవుడు మేలును ఏం చేశాడు? దాచిపెట్టాడు. ఆమేన్. చాలా సంతోషం, బాగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు దాచిపెట్టింది కనపడద్దా? కంటికి, చెవికి, హృదయానికి. ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్తా. యాకోబు కుమారుడు యోసేపు. ఆమేన్. యాకోబు కుమారుడు యోసేపును అన్నలు తమ్ములు అందరూ కలిసి ఆయన ఏదో చేస్తే ఇంటికి వచ్చి చచ్చిపోయినాడని చెబితే యాకోబు బహు ఏడ్చాడు. ఏం చేశాడు? ఎన్నేళ్ళు ఏడ్చాడు తెలుసా? మేము 20 ఏళ్ళ నుంచి ఏడుతున్నాం అనుకున్నారే మీరు. యాకోబు ఎన్నేళ్ళు ఏడ్చాడో తెలుసా అండి? 13 సంవత్సరాలు ఏడ్చాడు. ఆమె ఎన్నేళ్ళు? నువ్వెన్నేళ్ళ నుంచి ఏడుతున్నావు? నేను ఏడ్చేలేకి ఈ మందిరం మానేయడమే. ఒక 6 నెలలు ఏడ్చి మందిరాన్ని, ప్రార్థనే మానేయడం. యాకోబు ఎన్నేళ్ళు ఏడ్చాడు తెలుసా? 13 ఏళ్ళు. 17 ఏళ్ళప్పుడు యోసేపును పక్కకి వెళ్ళిపోతే 30 ఏళ్ళప్పుడు మరలా తండ్రిని కలుసుకున్నాడు. అప్పుడు ఎన్ని ఏళ్ళు చెప్పండి? 13 ఏళ్ళు. 17, 13 కలిపితే 30. 13 ఏళ్ళు ఏడుస్తుంటే ఏ రోజైనా, జాగ్రత్తగా వినండి, దేవుడు వచ్చి యాకోబు దగ్గరికి, యాకోబు యాడో మాకు నీ కొడుకు బాగానే అని చెప్పాడా? చెప్పండి. ఎందుకు చెప్పలా? ఎందుకు యోసేపు కొరకు దేవుడు మేలును చెప్పాలి దాచి ఉంచాడు. నీకు నాకు కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మేలుని ఏం చేస్తాడు? దాచి ఉంచుతాడు. అది కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి ఓ నా కొడుకు వెళ్ళిపోయాడు మృతుల్లోకానికి, నేను కూడా వెళ్తానని ఏడుస్తున్నాడు యాకోబు. ఒక్క మాట ప్రభు అయ్యా నీ కొడుకు ఏమి అని చెప్పొచ్చుగా? లేదు. దేవుడు మేలును చెప్పాలి దాచి ఉంచాడు. మేలు ఎన్ని రకాలు? 2 రకాలు. మొదటిది తన యందు భయభక్తులు గలవారికి దాచి ఉంచుతాడు. తన యందు విశ్వాసం ఉంచి ఆయననే నమ్ముకున్న వాళ్ళకు సిద్ధపరిచి ఉంచాడు. బాగా నీకు దేవుడు అంటే భయము భక్తి ఉంటే నీ కొరకు దేవుడు ఏం చేశాడు? దాచి ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యాకోబు జీవితంలో చూడండి, అలా ఒక్క మాట చెప్పలేదండి దేవుడు. నేను అనుకుంటాను అంతకుముందు చాలా సార్లు మాట్లాడాడు దేవుడు. యాకోబు
ఒంటరిగా పడుకొని ఉంటే అరణ్యములో, యాకోబు నువ్వు పండుకొని ఈ స్థలము నేను నీకిస్తా, ఆమేన్, నీ బిడ్డలను ఆశీర్వదిస్తా, నీ సంతానాన్ని అన్ని మాట్లాడాడు కదా. యేసే విషయం ఒక్క మాట చెప్పలా. ఎందుకొరకు? దేవుడు ఒక మేలును చెప్పాలి, దాచిపెట్టాడు. ప్రియులరా, అందుకే యోబు భక్తుని జీవితంలో కూడా దేవుడంటే భయము భక్తి ఉంది కనుకనే ఆ యోబుకు భయంకరమైన శ్రమలు వచ్చాయి. మొదటి దేవుడు చెప్పాడు, ఏం పర్లేదులే యోబని చెప్పలా. ఎప్పటిదాకా చెప్పాల? 41 అధ్యాయాలు చెప్పలా. చివరకు సమాధికి పంపించే పరిస్థితులు వచ్చాయి, చెప్పలా. ఉన్న వాళ్ళందరూ చెప్పండి, మన బస్సులో చెప్పాలి, ఊడ్చుకొని పోయినా చెప్పలా. పిల్లలందరూ పోయినా చెప్పలా. ఇంకా ఏమంటున్నాడో తెలుసా? అయినను నా భక్తుడు, నా బిడ్డ, నా విశ్వాసి యథార్థతను వదలక ఉన్నాడు. ఆమేన్. అద్భుతమండి. 42వ అధ్యాయము 5వ వచనం వచ్చేసరికి దేవుడు వచ్చి యోబు ముందు నిలబడ్డాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. నిలబడితే యోబు గారు దేవుణ్ణి పై నుండి మొదలుకొని క్రింద వరకు నిండారుగా చూశాడు. చదవాలి 5వ వచనం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను విన్నాను, అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూస్తున్నాను. దేవుణ్ణి చూడటం అంటే మాటలా అమ్మా? ఎప్పుడన్నా చూసిర్రా మీ అల్లు ఎవరన్నా? దేవుణ్ణి చూసారా అమ్మా? దేవుణ్ణి చూడటం అంటే అంత సులువైన పని కాదు. ఒకడంట, నాకు దేవుణ్ణి చూపిస్తే నమ్ముతా. ఏం చేయాలంట? దేవుణ్ణి చూపిస్తే నేను నమ్ముతా ఈ దేవుణ్ణి. అప్పటిదాకా నేను ఏమైనా 10 రూపాయల ఇటు తీసి చూపియను. ఎవరిని చూపించాలంటే వారికి అందరూ ఓరుకుంటుండి వీడికి ఎందుకులేని. ఒకడు వాడికి తగ్గోడు ఒకడు దొరికాడు, గట్టోడు. వాడన్నాడు, రేపు ఉదయం 10ంటికి రారా, నీకు దేవుణ్ణి చూపిస్తా. వీడు బ్రహ్మాండంగా సిద్ధపడి వచ్చాడు. రూములో ఎవ్వరు లేరు, చాపేశాడు. ఒక బైబిల్ ఎంత తీసుకుని ఒక బైబిల్ వాడికి ఇచ్చాడు. ఇక మోకరిల్లు, దేవుడు కనపడదాకా నువ్వు లేయొద్దు. ఆమె దేవుడు కనపడదాకా. అట్లట్లా మరి ఎన్నింటికి కనపడతాడు? ఇప్పుడు కనపడవచ్చు చెప్పాలి, గంటకు, 2 గంటలకు, సాయంత్రానికి. దేవుడు రా కనపడతాడు రా, అది నేను చెప్పలేను, ఆయన ఇప్పుడే నీకు కనపడు అని చెప్పాడండి. సరీడు కొంచెం ఎచ్చులు కదూ, తొందరగా దేవుణ్ణి చూద్దామని తలుపేసేశాడు, మోకరిల్లాడు. ఆమె ఇద్దరు మోకరిల్లారు. ఇద్దరు మోకరిల్లితే మొదటోడు ప్రార్థన మొదలు పెట్టాడు. ఆమె ఏం మొదలు పెట్టాడు? వీడికి చెప్పాడు, నేనేం ప్రార్థన చేస్తానో నువ్వు కూడా అదే ప్రార్థన చెయ్యాలి చెప్పాడు. చెప్పగానే ఈ ఇద్దరు మోకరిల్లి మొదటోడు చదువుతాడు, ఓ యేసు ప్రభువా చెప్పరా, ఓ యేసు ప్రభు అని ఇక మొదలు పెట్టాడు. అయ్యా, నాకు ఇన్ని సంవత్సరాలు నువ్వు కనపడలా, అసలు నువ్వు ఉన్నవా లేవని అనుమానం వస్తుంది, కాబట్టి ఈరోజు ఇక్కడ నీవు నాకు కనబడాలి. అరగంట అయింది, గంట అయింది, చాలా కష్టం. రోజు ప్రార్థన చేసే వాళ్ళకే అమ్మా గంట లేక 2 గంటలు ఉండగలం. ఎప్పుడన్నా ప్రార్థన చేసేవాడు ఉన్నాడు అనుకో, వాడు 2 గంటలు ఉండాలంటే చెప్పండి ఉండలేం. మరి మనం ఎన్ని గంటలు ఉంటాం? దేవుడు కనపడదాకా ఉండాలంటే మరి వానికి ఏం చేశాడో తెలుసా? గంట అయిపోయింది, మెల్లగా లేచి తలుపు తీసుకొని బైబిల్ ఆడబెట్టి చేలో వెళ్ళిపోయాడు. వీడు ఎప్పట్లాగా 2 గంటలు ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని చూస్తే వాడు లే. తర్వాత మళ్ళీ నేరుగా వాడి ఇంటికి వెళ్ళి, అరే ఏందిరా వచ్చావు? అమ్మా గంటకే దేవుడు కనపడ్డాడయ్యా, గంటకే దేవుడు కనపడ్డాడు, ఇంకా నేను 2 గంటలు ఉండలేను, ఇంకా చాలయ్యా. అమ్మో గంటకే దేవుడు కనపడ్డట్టు అయిపోయింది. అలా కనపడటం కాదు, యోబు గారికి దేవుడు వచ్చి నిండారుగా
కనబడ్డాడు. ఆమె నేనిప్పుడు నిన్ను కన్నులారా చూచుచున్నానయ్యా. అద్భుతమండి. దేవుణ్ణి చూసే ఆ గొప్ప ధన్యత యోబు గారికి దేవుడు దాచి ఉంచాడు. ఆమె ఏం చేశాడు? దాచిపెట్టాడు. అది ఎప్పుడు చూపించాడు? అమ్మా, బిడ్డలందరూ పోయినా, ఆస్తిపాస్తులు అన్నీ పోయినా సరే, తనకున్నవన్నీ పోయినా సరే, ఏమాత్రము యోబు గారు దేవుని మీద తిరుగుబాటు ఒక్క మాట కూడా అనలా. అప్పుడు శరీరము ద్వారా, ఆస్తుల ద్వారా అన్ని శోధనలు అయిపోయాయి, పరీక్షలు అయిపోయి తుదకు యోబు గారికి దేవుడే వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. ప్రియులారా, అద్భుతం ఏంటో తెలుసా? యోబు గారు కదలక బెదలక కనీసం నోటి ద్వారా కూడా పాపం చేయకుండా ఉంటే ఎవరిని చూడగలిగాడు? దేవుణ్ణి చూడగలిగాడు. అది దాచిపెట్టాడంట దేవుడు యోబు గారికి. ఆమె ఈ రాత్రి వాక్యం ఎంతున్న నీ జీవితంలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన నీ కొరకు మేలును చెప్పాలి. అది తొందరగా కనబడేది, చెవికి వినబడేది, హృదయానికి అర్థమయ్యేది కాదు. గమనించండి. యోబు గారు ఒకరోజు తన స్నేహితులందరిని పిలిచి చెప్పాడట, నేను ఏ విషయంలో తప్పిపోయాను? చూడండి, ఎవరమైనా అడుగుతామా? అది నాకు తెలియజేయండి అయ్యా అంటున్నాడు. ఎంత అద్భుతమండి. నేను ఏ విషయంలో తప్పిపోయానో మీరు నాకు దాన్ని ఉపదేశము చెయ్యండి. తప్పిపోలా, తనను తాను పరీక్షించుకుంటూ ఉన్నాడు. అద్భుతం అండి. ఇక మనం దాచి ఉంచిన మేలు చూసాం కదా. ఇప్పుడు యేసేపు జీవితంలోకి వెళదాం. ఆమేన్, ఆమేన్. దాచి ఉంచిన మేలు యేసేపు జీవితంలో కూడా దేవుడు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడో చూస్తే, యేసేపు తన సహోదరులందరికంటే దేవుడంటే భయము చెప్పాలి, భక్తి కలిగి ఉన్నాడు. రెండు ఉండాలి, భయము, భక్తి. నిన్ను ఎవడన్నా ఐస్ క్రీమ్ తెమ్మని పంపిస్తే ఐస్ క్రీమ్ కొనుక్కొని వాడు చూడలేదు లేని అలా చీకి తీసుకొస్తే భక్తి కాదు. భయం ఉంది వాడు చూస్తే ఇబ్బంది అని, భక్తి మాత్రం దేవుడు అంటే అట్లా ఒకటి ఉంటే కుదరదు. ఏముండాలి? భయము, భక్తి. అక్కడే రాయబడింది, యెహోవా యందు భయభక్తులు గలవారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ప్రియులరా, యేసేపు చూడండి, చరిత్ర మనం ప్రారంభిస్తే 37వ అధ్యాయం తీసి దగ్గర పెట్టుకోండి. ఆదికాండం 37వ అధ్యాయం 20వ వచనం. వీనిని చంపి ఇక్కడ ఉన్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగములు వీడిని తినివేసనని చెప్పుదము. చూసారా అమ్మా, సహోదరుల యొక్క ప్రణాళిక ఇది. అయితే యేసేపు దానికి భయపడిన వాడు కాదు. ఏం చేశారు? గుంటలో వేసేశారు. మరలా వాక్యంలో మనం చూస్తే గుంటలో నుండి బయటికి తీశారు, బయటికి తీశారు. చూడండి, అదే అధ్యాయము 28వ వచనం. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యేసేపును బయటికి తీసి ఇష్మాయేలీయులకు అమ్మివేసిరి. మొదట ఏం చేశారు? గుంటలో వేశారు. రెండవది ఏం చేశారు? అమ్మివేశారు. మూడవది చూడండి, 39వ అధ్యాయము 20వ వచనం. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు
చెరసాలలో వేయబడ్డాడు. చెప్పాలి, ఇవన్నీ మంచియా చెడ్డయా అమ్మా? మంచియా చెడ్డయా? చూసారా, యేసేపు ఏం మాట్లాడలా. ఏంది దేవుడా ఇలా చేశావు అని అనలా. తర్వాత చూడండి, వాక్యంలో మనం గమనిస్తే 41వ అధ్యాయము 14వ వచనం. ఫరో యేసేపును పిలువనంపెను కాబట్టి చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించాడు. చూడండి, చెరసాలలో వేశారు, చెరసాలలో నుండి త్వరగా రప్పించాడు. గమనించండి, ఆ మధ్య భాగంలో ఏం జరుగుద్దంటే, ఆయన పానదాయకుడికి భక్ష్యకారునికి ఇద్దరికి ఏం జరగబోయేది చెబుతాడు. చెప్పి అతనితో అన్నాడు, అయ్యా మీకు మేలు జరిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమన్నాడు. వాక్యములో రాయబడింది, వారు మరిచిపోయేరి. ఏమయ్యారంట? ఇక్కడొక్క 2 నిమిషాలు మాట్లాడుకుందాం. మా టెన్షన్తో ఉన్నవాడిని, టెన్షన్ పడి ఆవేదనతో ముఖమంతా పేకపోయిందంట. ఉదయాన్నే యేసేపు చూస్తే వాళ్ళిద్దరి ముఖాలు పేకపోయి ఉన్నాయి. ఏందయ్యా ఇట్లున్నారు అని అంటే, రాత్రి మాకు ఒక కల వచ్చింది, ఇట్లొచ్చింది అట్లొచ్చింది అని చెప్పా. యేసేపు జరగబోయేది చెప్పి నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే వాళ్ళు ఏమయ్యారు? మరిచిపోయారు. మనుష్యులు ఎప్పుడు చెప్పాలి, మరిచిపోతారు. మనుషులు ఎప్పుడు, దేవుడు ఎప్పుడు చెప్పాలి, చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. మనుషులు చెప్పాలి, నోరున్న వాళ్ళందరూ చెప్పాలి, మనుషులు దేవుడు అన్నాడు మర్చిపోవడం. ఆయన మర్చిపోతే ఏమైంది? దేవుడున్నాడు యేసేపు పక్షాన. 2 ఏళ్లకు ఫరోకు కల తెప్పించాడు. ఆమేన్. ఆ కలభావము ఎట్లాగా అనుకుంటుంటప్పుడు వీడికి జ్ఞాపకం వచ్చింది. యేసేపు నుండి త్వరగా యేసేపును చెరసాల నుండి పిలువనంపాడు. 14వ వచనములో చూశాం. తర్వాత ఏం జరిగింది? దేవుని యొక్క వాక్యములో చూడండి ప్రియులరా, అదే 41వ అధ్యాయంలో అక్కడ నుండి ఐగుప్తీయుల అందరి మీదకి ఒక ఉన్నతమైనటువంటి స్థానములోనికి వస్తాడు. 41వ అధ్యాయము 41వ వచనం. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నేను నిన్ను ఇక్కడ ఆగుదాం అమ్మా. యేసేపు యొక్క తండ్రి అయిన యాకోబు ఎంత ప్రయత్నం చేసినా యేసేపును వాళ్ళ ఇంటి మీద గొప్పని చేయగలడు కానీ ఐగుప్తు అంతటి మీద గొప్పవాన్ని చేయలేడు. ఆమేన్. దేవుడేమో యేసేపు కొరకు ఐగుప్తు మీద గొప్ప పదవిని సిద్ధపరిచి దాచి ఉంచాడు. ఆమేన్. యేసేపు కొరకు ఐగుప్తు మీద ప్రధాని పదవిని దేవుడు ఏం చేశాడు? దాచి ఉంచాడు. అది కంటికి, చెవికి, హృదయానికి అర్థం కాల. ఎవరికి అర్థం కాల. అన్నల తమ్ములు అనుకున్నారు ఈయన్ని గొంతలు పడే తీడి పేడ అమ్మేస్తే వీడితో అసలు మనకు సంబంధమే. దేవుడు దాచి ఉంచిన మేలు నీ ఎడల గొప్పది. అది జరిగించే బాధ్యత కూడా దేవునిదే. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. ప్రియులారా, రవీంద్రనాథ్ ఠాగూర్ అని ఒక ఆయన ఉన్నాడు, సైంటిస్ట్. ఆయన వాళ్ళ అమ్మ నాన్న వేరే దేశంలో ఉంటూ ఈ అబ్బాయికి ఒక మనిషిని పెట్టారు. అన్నం వండి పెట్టడం, బట్టలు ఉతకడం, భద్రంగా చూసుకోవడం. జాగ్రత్త వినండి. ఒక మనిషిని పెడితే వాడేం చేసేవాడు? ఇంత ఉండేవాడు, వీడికేమో ఇంత పెట్టేవాడు. పిల్లోడు కదా,
ఎంత వండేవాడు? ఎక్కువ వండేవాడు, పిల్లోడికేమో తక్కువ పెట్టాడు. పాపము అన్నంకి వెళ్ళి చూస్తా ఉంటాడంట, గట్టి గురించి చూసేసరికి మళ్ళా పెట్టింది తిని వెళ్ళిపోయావా. ఇలా డిగ్రీ చదువుకున్నాడు, అలా మంచి సైన్సులు పెద్ద చదువు చదివాడు. అప్పుడు ఒకరోజు వాళ్ళ అమ్మా నాన్న వచ్చి, అయ్యా పనివాడు నిన్ను బాగా చూసుకుంటున్నాడా అని అడిగితే, అప్పటికి రవీంద్రనాథ్ ఠాగూర్కి ఒక మనసులో ఒక ఆలోచన ఉంది, ఈడు నాకు ఏ రోజు కడుపు నిండా అన్నము పెట్టలా అని చెప్పాలనుకున్నాడు. ఆ లోపు ఏం జరిగిందో తెలుసా? ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో సైంటిస్టుగా పరీక్షలన్నీ చేస్తే, అయ్యా నువ్వు చిన్నప్పటి నుండి, జాగ్రత్తగా వినండి, చిన్నప్పటి నుండి కడుపు నిండా తినకుండా ఉండడం వల్ల, కడుపు నిండా తినకుండా ఉన్నందువల్ల నీ ఆరోగ్యం 100 రెట్లు మెరుగైంది. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. ఏం జరిగిందంటే 100 రెట్లు బాగైంది. రిపోర్ట్ తీసుకొని జోబులు పెట్టుకొని వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చి, ఈ అబ్బాయి నిన్ను బాగా చూసుకున్నాడా? బాగా చూసుకు. అంతకుముందు అనుకున్నాడు, రాగానే మా అమ్మ నాన్న రాగానే వీడి సంగతి. తర్వాత వాళ్ళ అమ్మా నాన్న వచ్చి అడిగేసరికి చాలా బాగా చూసుకున్నాడు డాడీ మమ్మీ అని చెప్పి వాడిని పక్కకు తీసుకెళ్ళి చెప్పాడంట, నువ్వు నాకు తక్కువ పెట్టడం చాలా, చెప్పండి, కుతికల కాడికి తిన్నావనుకో ఊపిరాడక. కొంతమందికి తిండి అంటే భలే ఆశ. ఆమె ఏంటిది? తిండి అంటే ఆశ. విజయవాడలో ఒకసారి ప్రార్థన పెడితే ఫంక్షన్ అండి, అక్కడ అన్ని ఐటమ్స్ చేశారు, అన్ని రకాలవి ఉన్నాయి. ఒకడికి భలే ఆశ ఏమో పాపము 2 చేతలు తిన్నాడు, అంటే చూడకుండా తిని ఇక అమంతను ఊపిరాడక పడి చచ్చిపోయాడు. ఊపిరాడక చచ్చిపోతే నోట్లో నుండి చేపలు వస్తున్నాయి, చెవుల్లో నుండి మాంసం వస్తుంది, వాడి ముక్కుల్లో నుండి. అంత ఆశ కొంతమందికి. తక్కువ తిన్నందువల్ల ఆయనకి సర్టిఫికేట్ ఇచ్చారంట, నువ్వు చిన్నతనము నుండి తక్కువగా తిన్నందువలన నీ ఆరోగ్యం 100 రెట్లు బాగయిందయ్యా. ఆమె ఇప్పుడు నువ్వు పరిగెత్తాలనుకో, అమ్మా తింటే బాగా పరుగెత్తుతావా, తినకపోతే బాగా పరుగెత్తుతావా చెప్పాలా? మరి ఎందుకు ఆమంతుంది అంట? ఈ జీవిత పరుగు కూడా అమ్మా పరుగు పందెము వంటిది. పౌలు గారు అన్నాడు కదా, ఆయన వైపు చూచుచూ ఈ విశ్వాస పరుగు పందెములు ఓపికతో పరిగెత్తాలంటే మరి తింటే దాన్ని కూడా మోసుకొని పోవాలా? తింటవే దాన్ని కూడా ఒక పక్క మోయాలి. జాగ్రత్త. యేసేపు జీవితంలో అంత ఉన్నతమైన పదవి తల్లి ఇవ్వలేదు, ఆమె తండ్రులు ఇవ్వలేడు, అన్నదమ్ములు. అందుకని దేవుడు ఏం చేశాడు? ఒక ఉన్నతమైన పదవిని దాచి ఉంచాడు. అది వచ్చే వరకు మెట్లు 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 శోధనలు ఎదుర్కొన్నాడు. నిందలు కూడా వచ్చాయి యేసేపుకు. నిందలను ఎదుర్కొన్నాడు, కష్టాలను, కన్నీళ్లను, చివరకు చెరసాలను కూడా ఎదుర్కొని తుదకి ఫరో అంటున్నాడు, చూడుము ఐగుప్తు దేశం అంతటి మీద నేను నిన్ను నియమించి ఉన్నానా. మరియు ఫరో తన చేతినున్న ఉంగరం తీసి యేసేపుకి ఇచ్చాడు. ఆమె వాళ్ళ అమ్మా నాన్న ఉంగరము చేపించలా, దేవుడు యేసేపుకు ఉంగరం ఇచ్చాడు. తర్వాత మాట, సన్నపు నార వస్త్రములు అతనికి తొడిగించి. చూసారా, సన్నపు నార వస్త్రాలంటే అమ్మా లోపల బనీను కనపడాలి. కొంతమంది హెచ్చులో ఏం చేస్తారంటే ఆ సన్నపు నార వస్త్రాలు వేసి 500 నోటు పెడతారు. ఆ బ్రాంచ్ షాప్ కాడికి వెళ్ళి ఎవడో ఒకడు లాక్కపోతారు. నాకు ఒకటి చెప్పిండు, నేనేదో కత్త డబ్బులు ఉన్నాయి అనుకుంటారని పెట్టుకుంటే బయటకు వస్తే ప్రతి వాడు లాక్కపోతుంది. అందుకని మొత్తగా చొక్క వేసుకున్నాడు. ఏం చొక్క? ఇంకెవడు నన్ను ఆ సన్నపనార వస్త్రాలు యేసేపు జీవితంలో ఊహించలా. ఆమె కంటికి
కనబడాల, చెవికి హృదయానికి అంత గొప్ప మేలును దేవుడు దాచి ఉంచాడు. ఆమేన్. అప్పుడు యోసేపు మెడలోనంట బంగారు గొలుసు వేశాడు. చైనండి, చైన్లు తెలీదు. ఇప్పుడు ఎట్టాటోడికి ఒక చైనే, ఒకటేంది రెండు, రెండేంది మూడు. ఒకటి చేతికి ఏం చేశాడు తెలుసండి, ఇన్ని కట్టుకున్నాడు. కట్టుకొని నన్ను స్వామి అటు జరుగు అన్నాడు ట్రైన్లో. నేనన్న నా పేరు స్వామి కాదయ్యా, నా పేరు జయరావు. ఏంది స్వామి? ఎవరు నువ్వు స్వామి? నన్ను అనబా. నేను స్వామిని, నువ్వు జరుగు స్వామి అంటే చేతికన్ని పనికి మాలని కట్టుకొని నన్ను స్వామి అంటవేంది? నేను స్వామిని కాదు. గుర్తుపెట్టుకోవాలి, నీకున్న అందము ఐశ్వర్యం ఇవన్నీ కూడా ప్రభువును మహిమపరచటానికి. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. ప్రభువును మహిమపరచటానికి దాని తరుణం వస్తే, సమయం వస్తే దేవుడే నిన్ను బంగారముతో ఘనపరుచునుగాక. యోసేపును దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? బంగారు గొలుచుతో ఘనపరిచాడు. చదువుమా. తన రెండవ రథం మీద అతనిని ఎక్కించాడు. ఆమేన్. పోలేపల్లిలో ఒక ఆయన అమ్మా విజయవాడలో ఒక గెస్ట్ హౌస్లో ఉద్యోగం చేస్తుండు. ఎక్కడ? గెస్ట్ హౌస్. నేను ఎందుకు పనుండి ఆ ప్రాంతానికి వెళ్ళాను. వెళితే ఆయన నన్ను చూసి ఓ సార్ అని కేకలేస్తాడు. నన్ను విజయవాడలో ఎవడురా సార్ అని పిలిచేదని చూస్తే మనోడు, మన బ్యాచ్, వ్యవసాయం. ఏం పేరు? ఆయన ఎందుకు పిలవడు? పిలిచేసరికి నేను వెళ్తే ఆడేమన్నాడు తెలుసా? నచ్చిన మాట ఏంటో తెలుసా? అయ్యా, నన్ను ఈ గెస్ట్ హౌస్లో పండుకునేలా దేవుడు సిద్ధపరిచాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరిచాడు. అదేందయ్యా, అదేంది ఆ మాట చెప్పావంటే ఏం చెప్పాడు తెలుసా? నేను మామూలు పోలిపల్లి నుండి వచ్చి గెస్ట్ హౌస్లో పడుకుందామంటే సాధ్యము కాదు. దేవుడు నాకు ఇందులో వాచ్మెన్ ఉద్యోగం ఇచ్చాడు. అందుకని నేను ఆఫీసర్ వచ్చిన రోజు తప్ప నేను ఏసీ వేసుకొని లోపల పడుకుంటా. నేనే ఆఫీసర్ని. ఆఫీసర్ వచ్చిన రోజు మాత్రం ఈ పంచలో పడుకుంటా. ఆమేన్. మరి ఎన్ని రోజులు వస్తాడు? ఎప్పుడు 6 నెలలకు కూడా వస్తాడంట. 5 నెలలు ఈడే రాజు, ఈడే ఏసీ, ఈడికే రూము, ఈడికే ఆనందం అంటుండు. అయ్యా, దేవుడు తప్ప నన్ను ఈ స్థలంలోకి మరొకళ్ళు రప్పించనే. గమనించాలి. యోసేపు జీవితంలో ప్రియులరా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా నాకు బాగా నచ్చిన మాట ఉంది యోసేపులో. ఏంటో తెలుసా? తన సహోదరులందరూ వచ్చి సాగిలపడితే వాళ్ళని అందరూ సాగిలపడి వాళ్ళందరినీ ఏదో చెయ్యాలనుకొని తర్వాత ఏమన్నాడు తెలుసా? నేను దేవునికి భయపడు మనుష్యుడను. ఆమేన్. నేను దేవునికి, చదవమ్మా మాట, నేను దేవునికి భయపడు మనుషున్నయ్యా, మిమ్మలను నేనేమీ చేయను. ఎవరికి భయపడతాడంట? మనమైతే పక్కోడికి చదువుతా. ఏం మేలు చేసిండ్రా నువ్వు దేవునికి భయపడినావు? మీ అమ్మా నాన్నను పోయేటోడు చేశా, నిన్ను గొంతలో వేసిరి, నిన్ను సరసాల్లో వేసిరి, నిన్ను అమ్మి వేసిరి. ఏం మేలు చేసిండు దేవుడు? నీ నోటి దొలది, నీ నోటి దొల. చెప్పనా? చెప్పండి. ఇప్పుడు శోధన వచ్చింది ఎవరికి? ఒంట్లో యోబు గారికి. చిల్ల పెంకు తీసి గోక్కుంది ఎవరు? చెప్పండి, ఎవరు? భార్య వచ్చి అంటుందో సావరాదు అంటుంది. పాప ఈమెకు గోక్కునే పని లేదండి. ఎవరు గోక్కుంటుండ్రు? యోబు గారు. ఈమెచ్చేమంటుంది? నువ్వు దేవుణ్ణి దూషించి అంటే చచ్చిపోయే ముందు కూడా ఆ పని చేయమంటుంది. చూసారా? ఆమెకు బాధ ఉందా? లేదు. ఆమెకు వ్యాధి ఉందా? లేదు. కొంతమంది ప్రభులో ఉండి చక్కగా శోధనలు ఎదుర్కొంటూ పొరపాటున మనకు చెప్పినప్పుడు దేవుడున్నాడని ధైర్యపరచాలి. కానీ ఇంతే ఈ ప్రార్థనకు పోతే శోధనలు వస్తానంటే మానేయరా బాబు, నేను కూడా మానుకున్నాను అని చెప్పమాక అని చెప్పకూడదు. అద్భుతం ఏంటో తెలుసా? యోసేపు అంటాడయ్యా, నేను దేవునికి భయపడు మనుష్యుడనయ్యా, నేను మిమ్ములను ఏమీ చేయను. ఇది దాచి ఉంచిన మేలు. ఆమేన్.
ఇప్పుడు వినండి సీరియస్గా, నీ జీవితంలో ఎన్ని శోధనలు వస్తున్నాయో, ఎన్ని కష్టాలు వస్తున్నాయో, దేవుడు ఒకవేళ నీ కొరకు మేలును చెప్పాలి దాచి ఉంచాడేమో. నువ్వు దేవుని యందు భయభక్తులు అలాగే కంటిన్యూ చేయి. నువ్వు దేవుని యందు భయభక్తులు అలాగే ఉంచుకో. దేవుడు ఎన్నడు చేయి విడువాడు. ఆమేన్, ఆమేన్. ఆయన ఎన్నడు విడిచేవాడు, ఎడబాసేవాడు. విడువను నిన్ను ఎడబాయన నీనా అభయము సంగిన దేవా, అభయము సంగిన దేవా. విడువను నిన్ను ఎడబాయన నీనా అభయము సంగిన దేవా, అభయము సంగిన దేవా. నేరములన్నీ చేసి చేసి దారిని తప్పి కోల్తినయ్యా. నేరములన్నీ చేసి చేసి దారిని తప్పి కోల్తినయ్యా. నేరము బాపుము దేవా, నీ దారిలో నడుపుము ప్రభువా, నన్ను నీ దారిలో నడుపుము ప్రభువా. విడువను నిన్ను ఎడబాయన నీనా అభయము సంగిన దేవా, అభయము సంగిన దేవా. సుందరమైన విందులో చేర్చి పరిశోధనతో కలిపితివయ్యా. సుందరమైన విందులో చేర్చి పరిశోధనతో కలిపితివయ్యా. నిండుగా నా హృదయములోని వందనమర్పించెదను, నీ వందనమర్పించెదను. విడువను నిన్ను ఎడబాయన నీనా అభయము సంగిన దేవా, అభయము సంగిన దేవా. యేసు జీవితంలో చివరి మాట ఏంటో తెలుసా? అందరినీ రాజు చెప్పాడు, ఆయనకు వందనము. ఆమేన్. ఆయనకు చెప్పాలి. బైబిల్లో ఒక ఆయన వందనం చేయలేదని పక్కోడిని మీద శోధి పెట్టుకొని అసూయ పెట్టుకొని చివరికోడు చచ్చిపోతాడు. ఏం చేయలేదని? వందనము నమస్కారము హామా ఏం చేయలేదనమ్మా? ఒకడు నమస్కారం పెడితే నీకు వచ్చేది ఏంది? పెట్టకపోతే పోయేది ఏమీ లేదు. నువ్వే పెట్టు. ఆమేన్. నువ్వే వందనాలు చెప్పు. యేసేపుకు ఊహించని మేలును దేవుడు దాచి ఉంచి అంటున్నాడు, వందనము చేయుడి. అందరు ఇప్పుడు యేసేపుకి ఏం చేస్తారు? వందనం చేస్తున్నాడు. అందుకని ప్రియులారా, ఈ వందనం అన్నందుకు చెప్తున్నా, మందిరములోనికి వచ్చే ప్రతి ఒక్కరూ, ఆమేన్, మందిరములు అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ ఏం చేయాలో తెలుసా? ప్రభువుకు వందనాలు చెప్పి అడుగుపెట్టు. ఆమేన్. నీ ఇంటి ఎట్టబడితే అటు పెడతావేమో నాకు తెలియదు, కానీ మందిరములో మాత్రం ఏం చేయాలి? అలా అనుకోండి రా. కోర్టులో నేను చూస్తా ఉంటే లాయర్లు అందరు రావడం ఎట్ట అనుకొని లోపలికి పోతారు. ఒకరోజు ఆడ జడ్జి గారు లేరు, కానీ ఒక లాయర్ వచ్చి చెప్పండి ఇట్లా అనుకొని లోపలికి పోయాడు. నాకు అర్థం కాలే. ఆమె ఉంది, ఆమెకి పెట్టాలి వందనం కదా, ఆమె లేకపోయినా ఈయనేం చేస్తుండు? వందనం పెడద. నేను లాయర్ చదువుకొని నేను కోర్టులోకి పోతుంటే నాకు ముందు చెప్పింది ఏం తెలుసు? అక్కడ ప్రమాణం అప్పుడు కోర్టులు అడుగు పెట్టగానే న్యాయ దేవతకు మనం ఏం చేయాలి? జడ్జి కాదు,
వాళ్ళ అమ్మా నాన్నకు కాదు, మన అమ్మా నాన్నకు కాదు, ఎవరికి? న్యాయ దేవతకు అలా అనుకోనేలా. ఇది దేవుని, చెప్పండి, ఇల్లు. ఏంటిది ఇది? నువ్వు అడుగు పెట్టగానే ప్రభువుకు దేవానికి స్తోత్రమని అడుగు పెట్టు, అది నీకు దీవెనకరం. యోసేపు ఊహించలా. ఐగుప్తీయులందరూ యోసేపుకి ఏం చెబుతున్నారు? వాళ్ళ అమ్మా నాన్న బాగా చదివించారు అనుకో, వాళ్ళోళ్ళు నమస్కారం పెడతారు, అంతేకాని దేశంలో ఉన్న వాళ్ళందరూ పెట్టరు. దేవుడు ఇచ్చిస్తే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ యోసేపుకి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వినండి, దేవుడు నిన్ను ఇచ్చిస్తే, ఆమేన్, దేవుడే నిన్ను హెచ్చిస్తే లోకమందరూ ఆపినా నీ ఆశీర్వాదాలు ఆగవు. ఆమేన్. ఆయన హెచ్చించాలంటే ఏం చేయాలి? యోసేపు వలె దేవుని యందు, చెప్పాలి, భయభక్తులు కలిగి ఉంటే ఆయన దాచి ఉంచిన మేలుతో నిన్ను తృప్తిపరుస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.